గ్రూప్ 1 పిటిషనర్లకు ఫైన్ వేసింది హైకోర్టు ధర్మాసనం. తప్పుడు పత్రాలతో హైకోర్టును పిటిషనర్లు తప్పుదోవ పట్టించారని జస్టిస్ నగేష్ భీమపాక ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషనర్లకు 20,000 జరిమానా విధించారు. ఫేక్ అఫిడవిట్లు దాఖలు చేసిన పిటిషనర్లపై చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలని ఆదేశించారు. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ 19 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. టీజీపీఎస్సీ జారీ చేసిన మార్కుల మెమోకు వెబ్సైట్లో ఉన్న మార్కులకు తేడాలున్నట్లు పిటిషన్లో వివరించారు. రీవాల్యుయేషన్ చేపట్టి మార్కులను పారదర్శకంగా వెల్లడించేలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఆదేశించాలన్నారు. అభ్యర్థులు తప్పుడు ప్రమాణపత్రం దాఖలు చేశారని టీజీపీఎస్సీ తరఫున న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ప్రాథమిక వివరాలను పరిశీలిస్తే అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినట్లు గుర్తించింది. వాస్తవాలను దాచి కోర్టును తప్పుదోవ పట్టించారని అంది. పిటిషనర్లపై చర్యలు తీసుకోవాలని జ్యుడిషియల్ రిజిస్ట్రార్ను ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం. బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు సీఎం రేవంత్. అభద్రతా భావంతోనే కేసీఆర్ తమపై అక్కసు వెళ్లగొక్కుతున్నారన్నారు. మాజీ మంత్రి జానారెడ్డిని కలిసిన సీఎం రేవంత్ మావోయిస్టుల ఇష్యూ, శాంతి చర్చలపై డిస్కస్ చేశారు. కొత్త డీజీపీ నియామకంపై కసరత్తు చేసిన సీఎం 8 మందితో కేంద్రానికి లిస్టు పంపారు. చీఫ్ సెక్రటరీగా అపాయింట్ అయిన రామకృష్ణారావు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆపరేషన్ కగార్ పై తమ పార్టీ నిర్ణయం తీసుకున్నాక ప్రభుత్వ విధానం ప్రకటిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని జానారెడ్డి నివాసానికి వెళ్లిన సీఎం మావోయిస్టుల ఇష్యూ, శాంతి చర్చలపై డిస్కస్ చేశారు. శాంతి చర్చల కమిటీ సమావేశం వివరాలను జానారెడ్డికి తెలిపారు. ఆపరేషన్ కగార్ నిలిపివేసి కాల్పుల విరమణ పాటించేలా కేంద్రంని ఒప్పించాలని శాంతి చర్చల కమిటీ నిన్న సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని కలిసింది. జస్టిస్ చంద్రకుమార్ నేతృత్వంలోని శాంతి చర్చల కమిటీ సీఎంకు రిక్వెస్ట్ చేశారు. బీఆర్ఎస్ ని రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో జరుగుతున్న అనర్థాలకు కేసీఆర్ కారణమని విమర్శించారు. జానారెడ్డితో భేటీ తర్వాత మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు. రాష్ట్ర ఖజానా అంతా ఖాళీ చేసిన బీఆర్ఎస్ అధినేత కాంగ్రెస్ సర్కార్ పై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. పిలగాళ్లను అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభలో కేసీఆర్ కామెంట్స్ పై కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి అభద్రతా భావంతో తమపై అక్కసు వెళ్లకక్కుతున్నారన్నారు. తాము చేస్తున్న అభివృద్ధి పనులను చెప్పుకోవటంలో కాస్త వెనుకపడ్డామని చెప్పారు. ఆప్షన్ లేకనే కొంతమంది అధికారులను కంటిన్యూ చేస్తున్నామన్నారు. అరెస్టులపై డిమాండ్లు వస్తున్నాయి, కానీ చట్ట ప్రకారమే నడుచుకుంటామన్నారు. ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు దిగమన్నారు సీఎం రేవంత్. రాజ్భవన్ లో జరిగిన తెలంగాణ లోకాయుక్త, ఉపలోకాయుక్త ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు సీఎం రేవంత్. లోకాయుక్తగా జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి, ఉపలోకాయుక్తగా బిఎస్ జగ్జీవన్ కుమార్ చే గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు పాల్గొన్నారు. తర్వాత లోకాయుక్త, ఉపలోకాయుక్తను అభినందించారు సీఎం రేవంత్. హైదరాబాద్ కావూరి హిల్స్ చిత్రమయ్య స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నరేందర్ రెడ్డి సోలో పెయింటింగ్ ఎగ్జిబిషన్ ను సీఎం రేవంత్ ప్రారంభించారు. అందమైన పెయింటింగ్ పై వివరాలను ఆరా తీసిన సీఎం నరేందర్ రెడ్డిని అభినందించారు. శ్రీకృష్ణ, గౌతమ బుద్ధ, గోమాత సహా ప్రకృతి పెయింటింగ్లు అక్కడున్న అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాయి. తెలంగాణ రాష్ట్ర కొత్త చీఫ్ సెక్రటరీగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు సీఎం రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం నివాసంలో రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చాలిచ్చారు కొత్త సీఎస్ రామకృష్ణారావు. మరోవైపు కొత్త డీజీపీ నియామకంపై సీఎం కసరత్తు చేస్తున్నారు. సెప్టెంబర్లో ప్రస్తుత డీజీపీ జితేందర్ రిటైర్ కానున్నారు. దీంతో 8 మంది పేర్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు రేవంత్. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ప్రభుత్వంపై కేసీఆర్ కామెంట్స్ ను తీవ్రంగా ఖండించారు మంత్రులు. తెలంగాణకు తీరని అన్యాయం చేసిందే కేసీఆర్ అని ఆరోపించారు. అసెంబ్లీని కించపరిచేలా మాట్లాడిన గులాబీ బాస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ధరణి పేరుతో బడాబాబులకు రైతు బంధు అందించారని ఆరోపించారు మినిస్టర్స్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇరిగేషన్ శాఖను నాశనం చేశారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దోచుకున్న డబ్బుతో రజతోత్సవ సభ పెట్టి కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర అసెంబ్లీని అవమానించిన మాజీ సీఎం కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి ఉత్తమ్. 10 ఏళ్ల పాటు ఒక కుటుంబ పాలనతో అధికారం చెలాయించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పుల పాలు చేసి
రాష్ట్రాన్ని దివాలా తీయించి ప్రజలు తీర్పిచ్చి మిమ్మల్ని ఇంటికి పంపిస్తే అక్రమంగా దోచుకున్న సొమ్ముతో సభ పెట్టుకొని అసలు అది ఏందో ఏడు అర్థమే కాదు. కేసీఆర్ అసెంబ్లీకి రాడు, మాట్లాడు, కానీ సభ పెట్టుకొని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఏం మొహం పెట్టుకుని కాంగ్రెస్ ను కేసీఆర్ విమర్శిస్తున్నారని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ లా తాము కూడా అబద్ధాలు చెప్పి ఉంటే ఎప్పుడో అధికారంలోకి వచ్చేవాళ్లమన్నారు మంత్రి. కేసీఆర్ ఒకటే చెప్తున్నా, నీకు నువ్వు నిండా పెట్టిన వరంగల్ మీటింగ్ చూసినావు. నిండా వారం రోజులు టైం డబుల్ మీటింగ్ పెడతాం. ఒక్కొక్క ఎంపీ 6 లక్షలతో గెలిచిండు, ఒక్కొక్క ఎమ్మెల్యే 1 లక్ష మెజార్టీతో గెలిచిండు. నువ్వు మీటింగ్లు కాదు, 10 ఏళ్ళు ఏం చేసినావు? లిక్కర్ దందా చేసినావా, ఫోన్ ట్యాపింగ్ చేసినావా, ఎన్ని మోసాలు చేసినావా? ఇవన్నీ ధరణి ద్వారా బయటపడుతున్నాయి. ఇక నేను ఆగే లేదు, రేపటికెళ్ళి చూపిస్తా నా సంగతి అంటున్నాను. నీకు చక్కగా గట్టిగా నిలవడరాదు ఆయనకు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కాంగ్రెస్ పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారు మంత్రి పొన్నం. తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ అన్న కేసీఆర్ వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తాను. తెలంగాణ సోనియా గాంధీ గారు లేకపోతే వచ్చేది కాదు అనే మాట మరొకసారి బల్ల గుద్ది చెప్తా ఉన్నాం. 100 కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదు. అగ్గిపెట్టే రాజకీయం చేసి ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపించినటువంటి వాళ్ళు తెలంగాణ సోనియా గాంధీ గారు ఇవ్వాలనుకున్నారు. తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చినారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని అన్ని మర్చిపోయినట్టున్నారని సెటైర్ వేశారు మంత్రి కొండా సురేఖ. అసెంబ్లీని కించపరిచేలా మాట్లాడిన కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ అంటే ఒక నస అట. నస అంటే అసెంబ్లీలో నస అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. మరి ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పెట్టింది కూడా నసనేనా అని నేను అడుగుతా ఉన్నాను. ఒక స్థాయిలో ఉన్నటువంటి అసెంబ్లీని ఈరోజు కించపరిచే విధంగా మాట్లాడిన కేసీఆర్ గారు తప్పకుండా ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ధరణి పేరుతో గత ప్రభుత్వం బడాబాబులకు రైతు బంధు అందించిందని ఆరోపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భూ హక్కులు లేకుండా ఇబ్బందులు పడుతున్న రైతులకు భూ భారతితో పరిష్కారం దొరికేలా చేస్తామన్నారు పొంగులేటి. ప్రజలకు ఉపయోగపడే విధంగా, పేదవాడికి ఉపయోగపడే విధంగా, పేదవాడి కన్నీరు తుడిచే విధంగా చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి ఏ నలుగురికి ఉపయోగపడేది కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడే విధమైన చట్టాన్ని, ఈ భూ భారతని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ చట్టాన్ని తెలంగాణ ప్రజలకి అంకితం చేసిన సంగతి కూడా మీకు తెలియదు కాదు. హైదరాబాద్ ఖైరతాబాద్ లో పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో జెడ్పీ సీఈఓలు, డిఆర్డీఓలు, డిపిఓలు, డిపిఆర్ఈలకు రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ విధ్వంసానికి గురైందన్నారు బీజేపీ నేతలు. కాళేశ్వర అవినీతిలో వేల కోట్లు కేసీఆర్ ఫ్యామిలీ కాజేసిందని ఆరోపించారు. కేసీఆర్ చేసిన ఆర్థిక విధ్వంసాన్ని ప్రజలు ఎన్నటికీ మర్చిపోరన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ దొందేనన్నారు. తెలంగాణకు విలన్ నెంబర్ 1 కాంగ్రెస్ అయితే నెంబర్ 2 బీఆర్ఎస్ అని విమర్శించారు బీజేపీ నేతలు. బీఆర్ఎస్ మోడల్ అంటే విధ్వంసం, ఫెయిల్యూర్, కుటుంబ పాలన అని విమర్శించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. తెలంగాణ విధ్వంసానికి మొదటి ముద్దాయి కేసీఆర్ అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వివరాలపై చర్చకు వస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఆర్థిక విధ్వంసం ప్రజలు ఎప్పటికీ మర్చిపోరన్నారు. మొసలి కన్నీరు కార్చిన కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలను వివరించిందన్నారు ఏలేటి. కేసీఆర్ వల్లనే తెలంగాణ తెరలైంది. విధ్వంసమైన సంగతి అందరికీ తెలుసు. తెలంగాణలో విధ్వంసానికి మొదటి ముద్దాయి కేసీఆర్ కాదని అడుగుతున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇన్ని లక్షల కోట్ల అప్పుకు కారణం ఎవరు? ఈ రాష్ట్రంలో పనికిమాల ప్రాజెక్టులు కట్టి లక్షల కోట్ల బాకీ చేసింది ఎవరు? ఈ రాష్ట్రం అధోగతి పాలు కావడానికి కారణం ఎవరో కేసీఆర్కి తెలియదని అడుగుతున్నా. తెలంగాణలో అప్రజాస్వామిక నియంతృత్వ పార్టీకి ఇక కాలం చెల్లిందన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. కాళేశ్వరం అవినీతిలో వేల కోట్ల రూపాయలను కేసీఆర్ కుటుంబం కాజేసిందన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు దొందే అని విమర్శించారు. వరంగల్ బహిరంగ సభతో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కల్లోలం ప్రారంభమైందన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు ప్రేమేందర్. నువ్వేమైనా చేస్తే చెప్పండి, చర్చకు సిద్ధం. మేము ఎక్కడైనా, నువ్వు అదే వరంగల్ గడ్డ పైన కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ నువ్వు వస్తావా, నీ కొడుకు వస్తావా, ఎవరన్నా రాని, దేనికైనా దానికి సిద్ధం. చర్చకు సిద్ధం ఉండాలి. ఓ మీటింగ్ పెట్టి అలా మాట్లాడేసి మళ్ళా కనబడకుండా పోవడు, మళ్ళీ 6 నెలలకు వచ్చుడు, ఇదా రాజకీయం అంటే అంటున్నా.
ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నది కాంగ్రెస్ గురించి, బీఆర్ఎస్ గురించి కాదు, భారతీయ జనతా పార్టీ గురించి. 11 బీజేపీ రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదంటున్న కేసీఆర్ ఆ మాటలు అబద్ధమని తేలితే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతారా అని సవాల్ చేశారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. తెలంగాణకు విలన్ నెంబర్ 1 కాంగ్రెస్ అయితే నెంబర్ 2 బీఆర్ఎస్ అని ప్రజలు చెబుతున్నారని విమర్శించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్కు నక్సల్స్ అరాచకాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. వరంగల్ సభ పెట్టి తెలంగాణ ప్రజలను అవమానించడమే తప్ప మరేదీ లేదన్నారు కాసం. అధికారం ఉంటేనేమో ఒక రకంగా, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నక్సలైట్ల పక్షాన మాట్లాడి వాళ్ళ జెండాలను బుధానికి ఎత్తుకోవడం అలవాటుగా మారిపోయింది. ఇది నిజంగా నీచ బుద్ధులలో ఇదొకటి. కాంగ్రెస్ పార్టీకైనా బీఆర్ఎస్కైనా నక్సలైట్లనట పిలిచి మాట్లాడాలన్నట. ఆ రోజేమో శాంతి భద్రతల సమస్య అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడేమో సామాజిక సమస్య. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు సామాజిక సమస్య కాదు. రేపు కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ హాజరు కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చ జరగనుంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తెలుగు రాష్ట్రాల నుంచి వైద్య విభాగంలో డాక్టర్ దువ్వూరు నాగేశ్వరరెడ్డి పద్మ విభూషణ్ అందుకున్నారు. కళారంగంలో సినీ నటులు బాలకృష్ణ, అజిత్ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన పలువురికి పద్మ అవార్డులు అందజేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఢిల్లీలో పద్మ అవార్డుల ప్రదానం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి భవన్లో పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను అందజేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ వేడుకలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి 3 పద్మ అవార్డులు అందుకున్నారు. 2025 గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు పురస్కారం అందజేశారు. తెలుగుదనం ఉట్టిపడేలా పంచకట్టులో పద్మ అవార్డుల ప్రధానోత్సవానికి హాజరయ్యారు బాలకృష్ణ. గత ఏడాది 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు బాలయ్య. క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా ఎంతో మందికి ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఈ సేవలతో ఆయనకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. जिसका मैं चेयरमैन हूँ. अभी 15 साल हुआ मैं चेयरमैन बन के, और मुख्य थी. और हमारा अस्पताल खोल के शुरू करके अभी 25 साल हो गए हैं. 2000 में जबकि प्रधानमंत्री जी हमारे अटल बिहारी वाजपेयी जी ने, उनके हाथों में यह अस्पताल का उद्घाटन हुआ था. తెలుగు రాష్ట్రాల నుంచి వైద్య విభాగంలో డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ పురస్కారం దక్కింది. రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. వైద్య రంగంలో ఆయన చేసిన సేవలకు గాను పద్మ విభూషణ్తో సత్కరించారు ముర్ము. దువ్వూర్ నాగేశ్వర్ రెడ్డి, చికిత్స, గ్యాస్ట్రోఎంట్రాలజీ. కళల విభాగంలో కోలీవుడ్ హీరో అజిత్ సైతం పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. పద్మ పురస్కారానికి ఎంపికైన సమయంలో అజిత్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ శుభవార్తను వినేందుకు నా తండ్రి జీవించి ఉంటే బాగుండేదనిపిస్తోందని ఆయన గర్వపడేవారన్నారు అజిత్. శ్రీ ఎస్ అజిత్ కుమార్, కళా, ఫిల్మ్ అభినయ్. టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. క్రికెట్లో ఆయన దేశానికి, ఆటకు అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం అశ్విన్ కు పద్మశ్రీ ప్రకటించింది. ఈ రోజు అశ్విన్ సూట్లో వచ్చి అవార్డును అందుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్, ఖేల్, క్రికెట్. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన 96 ఏళ్ల భీమవ్వ పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. పురాతన సాంప్రదాయ కళ అయిన తోలుబొమ్మలాటలో ఆమెకి పద్మశ్రీ దక్కింది. 7 దశాబ్దాలకు పైనే ఆమె తన జీవితాన్ని తోలుబొమ్మలాట కళకు అంకితం చేసింది. తరచుగా రామాయణం, మహాభారతం వంటి పురాణ కథలను తోలుబొమ్మల ద్వారా వినిపించేవారు భీమవ్వ. ఆమె సేవలకు గాను ప్రభుత్వం పద్మశ్రీని ప్రకటించింది. శ్రీమతి భీమవ్వ షిల్లే కితారా, కళా, కఠపుత్లి.
మొత్తంగా 139 మందికి ఈ అవార్డులు వరించాయి. అందులో 113 పద్మశ్రీ, 19 పద్మభూషణ్, 7 పద్మ విభూషణ్ పురస్కారాలున్నాయి. ఇవాళ దాదాపు సగం మందికి అవార్డులు అందించగా మిగతా వారికి త్వరలో అందజేసే అవకాశం ఉంది. That's all for now.